చెల్లెలాలే మన మొగళ్ళు కాయ కట్టం వేసినట్టుగా మళ్ళీ గారు వ్యవసాయం చేయాలంటే ఎన్నెళ్ళు ఉన్న ఏడు తప్పవాళ్ళు నూరెళ్ళు ఉన్న సాగు తప్పవాళ్ళు చెల్లమ్మ పొత్తులో ఎన్ని రోజులు ఉన్నా మనకు పోరే ఉంటుంది ఏడు పడితే మనకు వేరే చెల్లమ్మ చెల్లెలా 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 చెల్లెలాలా ఇలా కొల్లాపురి పట్టంలో కూడా ఏరన్న బంధం ఏర్పాటు చేయండి చెల్లెలు చెల్లెలా చెల్లెళ్ళు మన ఆరుగురు మొగోళ్ళేమో కాయ కట్టం చెప్తున్నారు వాళ్ళ గిట్ట రాయాల కుంకుమ రాగాల మనం ఎర్రటి ఎండల నెత్తి మీద మందగా అమ్మ పెట్టుకుని వాళ్ళకి సర్దించే కాలం వచ్చింది మన వెనక సీరి వచ్చిన పద్మాలదే బంగారు ముడియల మెత్తుల బాగా పోగుతున్నది అది మన లెక్క అది కూడా ఎర్రటి ఎండల నెత్తి మీద సర్ది పెట్టుకుని బాయికాడికి పోయింది కావాలి మన మొగోళ్ళు మన మల్లిగాడు లెక్క రాజ్యం ఎన్నోళ్ళు కావాలి మల్లిగాడు మన మొగోళ్ళ లెక్క ఏటికి వ్యవసాయం చేయాలంటే ఎన్నెళ్ళు ఉన్న ఏడు తప్పవదు మనిషికి నూరేళ్ళు ఉన్న సాగు అసలకి తప్పవదు పొత్తులుంటే పోరున్నది చెల్లెమ్మ ఏరు పడితేనే వేరున్నది అందుకని మన మొగళ్ళు వచ్చిన తర్వాత కొల్లాపురి పట్టణంలో పట 7 వాళ్ళ మీద కొల్లాపురి పట్టణంలో పడి ఏరన్న బంధం ఏర్పాటు చేయాలనే ఓ చెల్లెలారా అదే ఈ ప్రకారంగా కానీ అడుగుడు 5 చెల్లెళ్ళకైనా కానీ మూతిపోట్లు ఒడుచుకుంటా ఒక్కొక్క ముచ్చట నెప్తి చెప్తున్నదాట ఒకప్పుడైనా కానీ ఆ 5 యారల్లో ఏమనుకున్నారు నిజమే ఏకంత మల్లిగాడు ఎంగిలిపాలు ఈగిన మల్లిగాడు వాడు రామాని కూడా వాడు రాజు మేలుతున్నాడు అని ఏ అన్న బంధం ఏర్పడి ఎత్తమని మనసు లోపల పెట్టుకున్నారే వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా ఈ 6 యారల్లో ఏమనుకున్నారు మనం రోజు దినమందు లోపల నెత్తి మీద గమ్మ పెట్టుకొని బాయికాడికి పోయి మన మొగలకు సర్ది చచ్చినోళ్ళము ఇలా మనం బాయికాడికి పోవద్దు సర్ది తీసుకొని పోవద్దు 12 గొట్ట ఏళ్ళ అయిన తర్వాత మన మొగళ్ళే వస్తారు అన్నానికి వచ్చినప్పుడు ఒక్కొక్క ముచ్చట ఒలుసుకుంటే మన మొగళ్ళకి చెవులు చెప్పాలి ఏరన్న బంధం ఏర్పడి చేయాలి మూతి పోట్లు వరుసుకుంటే ముచ్చట్లు చెప్పండి ఓ చెల్లెలారా అని ఇంత మాట చెప్పవరగల ఎవరో లోగిలల్లో వాళ్ళే ఉన్నారాట బాయిగాడి పోతలేరు సర్ది తీసుకొని పోతలేరు 6 ఆడళ్ళు వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా నల్లగిట్ట రాగలల్ల కుంకుమ రాగలల్ల రా కొడుకు నల్లగిట్ట రాగలల్ల కుంకుమ రాగలల్ల చంద్రగిట్ట రాగలల్ల అరగల గట్టే కాపళ్ళు నాగల్ల గట్టే కాపళ్ళు అయినా కానీ నెత్తి మీదకి సూర్యుడు వస్తున్నాడు నిలబడిన కాడు వస్తున్నాడు 12 గొట్ట ఏళ్ళు అవుతున్నదిరా భగవంత ఆగంత పొద్దు 4 వేళ్ళు అవుతున్నది బొమ్మంత పొద్దు ఎక్కిపోయి 4 ఏళ్ళు అవుతున్నాయి నిన్న మొన్న తినమందు మా భార్యలు నెత్తి మీద సర్ది పెట్టుకొని మందగంప తీసుకొని బాయికాడికి వచ్చేటోళ్ళు మా 6 భార్యలు మా 6 భార్యలు రాకపోయే 8 ఎండిపోతున్నది కుడిదొక్క గుంజిపోతున్నది ఇప్పుడే ఈ వెళ్ళాకలి 7 మేడలకు పోయి సర్ది తిని వస్తామా అని 6 కాపళ్ళు నాగళ్ళు ఇడిచేసిర్రు అరగలు ఇడిచేసిర్రు ఎట్లను ఒక చోట కట్టేసి కలి 7 మేడలకు బయలుతున్నారు 6 కాపళ్ళు కలి 7 మేడల్లా తొమ్మలు పట్టుకొని బయలుపోతామా అని రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ ఎక్కడ మరి బయలు
సత్తి తీసుకొని వచ్చేటోళ్ళు ఇలా 12 కొట్టి అల్ల అవుతున్నది నెత్తి మీకు సూర్యుడు వచ్చిండు నిలబడిన కాడు వచ్చిండు ఇలా బాయి కాడికి మీరు సత్తి తీసుకురాలేరు ఏమైంది చిన్నదానా నా తోడి అబ్బమ్మా ఏమైంది అయితే ఆకలి ఇంటికి వచ్చినారు ఆకలి రాకపోదురా ఆకలి అవుతుంది అన్నం పెట్టే పోవాలి నాగర్లు కట్టాలి అరకలు కట్టాలి అరకలు కట్టాలి దున్నాలి దున్నాలే పోవాలి బొత్తు పోతుంది ఎట్లా అట్టేసినాం మీకు ఇదే పని ఇంకో పని లేదు దున్నుడే మాది ఇంకేం పని ఒకటే పని నాదా 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 ఎంతటి వాళ్ళు ఉన్నారు నాదా ఎంత గుడ్డి వాళ్ళు ఉన్నారు నాదా నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ఇవాళ ఈ రోజుల్లో ఒక మాట చెప్తున్నా నాదా ప్రాణేశ్వర ఏమైంది అన్నం పెట్టురంటే ఒక మాట చెప్పమంటే అన్నం పెడితే పోతాం కదా తిని మరి పోరయ్యా తినడానికి పోరి ఆకలి అవుతుంది ఆకలిగా ఏమన్నా ఆకలి అయితే మరి చెప్పినాక పెడతా ఒక మాట చెప్పినాక పెడతా ఏ మాట ఒక్కడే మాట ఇది ఒక్కట్ల తింటాము నాదా ఆనాడు సహోదర మండలకి మరి ఏనాడు మనసులో దుర్బుద్ధి పుట్టిందాట నా భర్తతో నేను చెప్తాను ఆనాడు సుమారు ఏనాడు వాళ్ళ నేర్పు రేపిందో రామ 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 ఓ రామ మనకేం తక్కువ ఉన్నది ఈడవాట అది నీకు అవ మరి అందరికంటే చిన్నది పద్మాదేవి బంగారు ఒకటి ఇలా కాలమే కాలేసుకొని ఇవాళ అవుతుంది మేము ఎన్నర సద్దులు ఎత్తుకొని మీ దగ్గర వస్తున్నాం మాకేం తక్కువ ఉన్నది దానికి ఏం ఎక్కువ ఉన్నది అయితే మీరు ఎర్రటెండల మీరెందుకు వచ్చుడు అది ఇంటికాడ కూర్చొని తులభారం అది ఎందుకు మీ లెక్క అది కూడా ఎర్రటెండల బాయికాడికి పోవాలి మా లెక్క మా తమ్ముడు మళ్ళీ కూడా వ్యవసాయం చేయాలి బామా ఇవాళ మా తమ్ముడు మల్లయ్య వెనక సీరి పుట్టినోడు ఏకాంత మళ్ళీ ఆడు పావురం వాళ్ళే వాడిని చదువుకున్నాం మేము మా తమ్ముడు మల్లయ్య పుట్టక ముందుకు బామా దొడ్డు బట్ట లేదు బామా మాకు దొప్పడంబడ లేదు బామా మా తమ్ముడు మల్లయ్య పుట్టినాక దొడ్డు బట్ట కలిగింది బామా దొప్పడంబడ కలిగింది దేవి కట్టబట్ట కలిగింది బామా తినబోత తిండి వచ్చింది కట్టబోత బట్ట వచ్చింది పోయిన రాజ్యాల మలిపిండు పోయిన దేశాల మలిపిండు మా తమ్ముడు మల్లయ్య కాలిపోయిన కొల్లపురిని కనకసిరి మేడలు కట్టిండు కూలిపోయిన కొల్లపురిని కుదిరించి మేడలు కట్టిండు నా తమ్ముడు మల్లయ్య వాడు రాజ్యం ఎందుకు ఏరాలి వాడు దేశం ఎందుకు ఏరాలంటున్నావా బాబా మా తమ్ముడు మల్లయ్యకు చదువు శాస్త్రాలు విద్య బుద్ధులు అత్తయ్య దేవి వాడు రామరామాని కూడా వాడు రాజ్యం ఏలుతున్నాడు
మేము వ్యవసాయం మేము చేస్తున్నాము మా లెక్క వాడు వ్యవసాయం చేయాలంటే మనకి నాగలు తెలియదు మనకి అలకలు తెలియదు ఎడ్డు ముఖం తెలియదు అదే వాడు రాజమేలని మేము ఇట్లా వ్యవసాయం చేస్తాం అన్నం పెట్టే పోతాం మీ తమ్ముడు చేయబట్టి మిద్దలు మేడలు బాగుంటున్నాయి మీకు తెలివిందా మమ్మల్ని లగ్గం చేసుకున్నాక ఇది బాగుంటుంది మేడలు మిద్దలంతా ఏంది లగ్గం చేసుకున్నాక మా లగ్గం చేసుకున్నాక మీ లాగా మోపంగానే ఇదంతా ఓడిసినాక ఒక మాట చెప్పిన మంచి మాట ఇంకా బతారు నీ ఆడలు చేయబట్టేనా మా మొగోళ్ళందరూ తాగుబోతులు అయ్యో లేకపోతే అసలే కాదు మీకు నీ నోట్రా ఎవడకి ఇట్లా ఇంటికి వచ్చినాక పెద్ద పోరు పెట్టాక మొగోనికి ఏ మొగోనికి తిన్నా పేరు పడుతుంది చెప్పు మొగడు అనేటోడు పుట్టెడు బాధలు ఎత్తిపోయి పెట్టుకుని వస్తాడు ఇంటికి వచ్చే వరకల్లా మొగడు ఇంటికి వచ్చే వరకల్లా పెళ్ళకు గుణవంతురాలు జ్ఞానవంతురాలు కావాలి ఏమనాలి కాళ్ళు కడుక్కోవయ్యా అని 2 కాళ్ళు కడిగి ఇంట్లోకి తోలకపోయి బంగారు కుర్చేసి కుర్చీ మీద కూర్చుని పెట్టి అన్నాలు నిలబెట్టింది అనుకో ఎంత బాగా బయటకైనా మొగడు వచ్చి ఇంట్లో కాలు పెట్టంగా గిన్నె మీద గిలాస మీద చెంపు మీద బగోని సంటి పోరగాలు సంటి పోరగాలని ఇచ్చుతారు ఇల్లు కన్నా మొగడు అట ఆకిట్లకి వచ్చిన మొగడు అటే నీకన్నాను ఈ ఆకిట్లకి వచ్చిన మొగడు ఏమనుకుంటాడు బతుకుల మన్నువాడా బయట కోతనేమో అప్పులంతో గా బాధ ఇంటికి వస్తేనేమో నా పెళ్ళంతో గీ బాధ ముందు నా ఉరువెట్టుకొని సత్తు నాటడు మగవాడు సత్య బిక్తా అని పోంగా బిక్కడలు పోంగానే వైన్స్ కనబడితే వైన్స్ లో పుల్లు బాటలు తీసుకుంటాడు ఆడికేళ్ళు ముందడికి పోంగానే ఎట్లయినా చచ్చిపోతా అని ఆడికెళ్ళి పురుగుల మందు డబ్బు పట్టుకుంటాడు పురుగుల మందు డబ్బు ఇటు పెడతాడు పుల్లు బాటలు ఇటు పెడతాడు నేను దీన్ని తాగుతున్నా పానం పీకనే వీక్తుంది పాసల పానంగా పుల్లు బాటలు ఇటు పెడతాడు రా ఆయన కూర్చున్న కాడ 1 పుల్లు బాటలు పోతుంది 2 పుల్లు బాటలు పోతే 3 పుల్లు బాటలు వస్తాయి కానీ పురుగుల మందు డబ్బా ముట్టడు వీటో ఆడలు ఏమంటే మా మొగలు తాగుబోతులు అవుతారు వైన్స్ల కాడ చూడుకో లైను ఈ దౌడల దగ్గర వాడా నిజంగా నువ్వు ఆడల నోట్లకు ఏరన్న మాట రానే రావద్దు ఒకవేళ ఏరన్న మాట ఇట్లా వచ్చిందనుకో అది ఏరు పడే తీరన్నట ఆడిదంటే ఆగబోదు గుర్ర మురికి దొరకబోదు లేని మండు కులం గుండె లేని దండు గుండె మట్టలు పెట్టుకున్న మాదర్ చోదు కులమా ఆడల నోట్లకు ఏరన్న మాట రానే రావద్దు కొత్తగా లగ్గమాయే అత్త మీద సంసారమాయే దీనికి కోడలు దానికి సందుగాగమాయే ఎట్లా కూడా వచ్చినాక ఏరు పడదామని మొగంతో పిడుతుందా మొగ ఇంటికి రాగానే అయ్యా మనం పడదాము అయ్యా మనం ఏరు పడదాం అంటది ఈ మొగోడు ఎట్టి మొగోడు పెళ్ళ మాట పట్టుకుని అయ్యో నా పెళ్ళం ఎంత దాచిందో మా వసాటుకు అని పడదామని అయ్యో మీదకి లీడేరు పడుతున్నాడు ఏర్పడ్డాక పెళ్ళమ ఏర్పడదామన్నా ఏం దాచిపెట్టామంటే నేనేం దాచిపెట్టినా తినేదందుకు కంచము తాగేదందుకు చెంబు తినేదందుకు సిప్ప తాగేదందుకు చెంబు ఇంకేమున్నాయి అని పెళ్ళం చెప్తాడు పెళ్ళం చెప్పగానే ఈ మొగడు ఏమనుకుంటాడు అమ్మ మీదకి వెళ్ళి ఏర్పడుతుంది ఇప్పుడు పోయి అవ్వా కూడుందామని అంటే మా అమ్మ ఉంటుందా ఒక్క చీపురు పట్టుకొని మొగం మీదకి వెళ్ళి ఉంటుంది ఎట్టయితే గట్ల అని బెల్లం ఆడుకుంటే ఒక బెల్లం మాట పట్టుకుని ఏర్పడతాడు అమ్మగారి ఇంటికాడ దీనికి రోజు కౌసు నీసు తిన్న పానం ఆయే అత్తగారి ఇంటికి వచ్చే వరకల్లా పచ్చి పులుసు పప్పు మెతుకులని ఆయే దీని పనులన్నీ గురువుగా పెట్టాం ఏరు పడితే మన ఇచ్చా మన రచ్చా దీన్ని నోట్ల మందు ఏంటిది అది అరే తీర్థమా అందుకని బామా వద్దే నా భార్య వన్నెలక్కమ్మ ఇలా ఏరన్న బద్దం ఏర్పడి ఎద్దామంటున్నాం వద్దే బామా ఎంత చెప్పినా కానీ నా మాట వింటలేవు పొద్దు పొద్దులే ఆవుల పాలు గోల పాలు వింటున్నారు కాబట్టి మీరు ఆవుల పాలు వింటద్దు రేపు గోల పాలు వింటద్దు మనం ఏరు పడితే మేలుంటది మన ఏరు పడితే మన రూపాయి మనం వేసుకోవచ్చు మనం ఇటు మంచి కమ్మయ్యి తినచ్చు అక్క పొక్క పోయి రామక్క అంతే ఏరు పడితేనే మంచిది అంతే ఏరు పడితేనే మంచిది నాదా లేకపోతే లేదు నాదా అని కానాడు 6 యారళ్ళు అయినా గాని మూతి పోట్లు వరుసుకుంటా ముచ్చట్లు ఎప్పుడు చెబుతున్నారో భార్యల మాట విన్నారు గానాడు 6 కాపులైనా ఇలా మా భార్యలేమో ఏరు పడదాము నాదా ఏరు పడితేనే ఉంటాము లేకపోతే మా అమ్మగారి గడ్డలకి పోతామని వరకల్లా గానాడు 6 కాపులకు గుండెలు బెల్లు వల్ల కార్యాలు జల్లు వన్నైరా గోవుల పాలు విండుతారు నాదా ఆవుల పాలు విండి గోవుల
పాలు విండి సంటి లాగలు గుడుపుతారయ్యా మీరు ఇయ్యల్ల నాదా మీరు లేవద్దు నాదా ఆవుల పాలు విండద్దు నాదా గోవుల పాలు విండద్దు నాదా అని చెప్పే వరకల్లా భార్యల మాటలు పట్టుకున్న కాపల్లైనా గాని ఎవరి రూమ్లలో వాళ్ళున్నారు ఆట బరబరా తెల్లవారే బ్రహ్మనాథులు వాళ్ళ గుళ్ళైనా దేవుడు బలబలా తెల్లారే బ్రహ్మనాథు సూర్యకిరణాలు వచ్చి ఆవుల తోట్ల మీద పడుతున్నాయి గోవుల తోట్ల మీద పడవరకల్లా ఆవుల తోట్లలో ఉన్న ఆవులర్ర పట్టే గోవుల తోట్లలో ఉన్న గోవులర్ర పట్టే భగవంతా చంటి లాగలే పట్టే రామో రామో లాగలమ్మ రామో రామో అయ్యో ఉన్నాయమ్మ రామ రామ చంటి లాగలు వలబోతుంటే ఆవుల రొతుల్లై గోవుల రొతుల్లై సంటి లాగలు ఏడుతుంటే ఆవుల దొడ్లకు ఒక్క కొడుకు పోతలేడు ఆవుల పాలు వింటలేరు కాపల్లురా ఆవుల ఒర్రుడైనా గాని గోవుల ఒర్రుడైనా గాని కలియేడు మేడల్లో పలుకు పలుకు మిద్దెల్ల వండుకున్నది పట్ట పరుపుల మీద వండుకున్నది తల్లి నీలమ్మ దేవి తల్లి శవన పెట్టి రాని రామ రామ అయ్య తల్లి శవన పెట్టి రాని రామ రామ మరి ఆవుల పాపం జరుగుతుంది కొడుక గోవుల పాపం జరుగుతుంది ఆవుల పిల్లలు ఉడుపల కొడుక మల్లయ్య వెళ్ళిపోయి ఆవుల పాలు వింటురా నాకన్న కొడుక కానాడైనా గాని తల్లి నీలమ్మ ఏరవచ్చి కొడుక మల్లయ్య నీ అన్నగాళ్ళు లేత్తలేర్ర కొడుకు 5 గొడ్డ అల్లైతున్నదిరా కొడుక ఆవుల రుతుల్లై గోవుల రుతుల్లై సంటి రాగలు ఏడుతున్నాయి కొడుక నువ్వు వెళ్ళిపోయి ఆవుల పాలు వింటుకొని గోవుల పాలు వింటుకొని కానాడైనా గాని ఆవులను గుడికి రాబోర కొడుక మల్లయ్య అని బంగారి బాణవైచ్చి కొడుకు మల్లయ్యని చెప్పడు దాగనోలుతున్నదో కానాడు తల్లి నీలమ్మ దేవి చెప్పిన మాట ప్రకారంగా రారాజు మల్లయ్య ఓ తల్లి నీలమ్మ దేవి నిన్ను చెప్పింది
చెప్పాలని కాదనే తక్కువ నా తల్లి నీలమ్మదేవి జలదారి బింద పట్టుకొని బంగారి బాణ పట్టుకొని పాలసర పట్టుకొని మల్లయ్య ఆవులాలతో చల్లా పోయి రామారా తల్లి కాలు పిల్లలు దొక్కుతున్నాయి పిల్లల కాలు తల్లి దొక్కుతున్నాయి నేను పాలగడ్డని వింటలేదమ్మా నేను పిండంగా చూడలేదు అమ్మ నీలమ్మా అమ్మ నేను ఏమి చేస్తులే నా తల్లి నీలమ్మా ఆరుగురు అన్నగాళ్ళు నా మీద పగబట్టిర్రా ఆరుగురు వదలలు నా మీద పగబట్టిర్రా అనే అమ్మా అయ్యో వల్ల వల్ల దేవుడే తల్లి కాళ్ళు పిల్లలు దొక్కుతున్నాయి పిల్లల కాళ్ళు తల్లి దొక్కుతున్నాయి నాయన నేను ఆవుల పాలు లేదట్లా వింటాను నన్ను ఆవుల పాలు నేనట్లా వింటాను గౌల పాలు నేనట్లా వింటాను సంటి లాగలను నేనట్లా మూడు పాలన భగవంతాని వల్ల దేవుడు ఆపది కాలం మందు ఆదుకుంటారు అల్లవర జంగవాడ అని 5 ఏళ్ళ ఆరది 10 ఏళ్ళ పబ్బది కట్టుకున్నాడు మల్లయ్య జానాడు దేవరాజు మల్లయ్య 5 ఏళ్ళ ఆరది పట్టుకొని 10 ఏళ్ళ పబ్బది కట్టుకున్నాడు ఆయన జంగమయ్య ఎక్కడున్నవరు నా తండ్రి జంగమయ్య ఎల్లాడు తినమందు లోపల ఆపది కాలం మందు ఆదుకుంటారు అల్లవర జంగమవాడ చూస్తున్నవాడు ఈ 3 కళ్ళు మూసుకొని ఉన్నవారు భగవంతా అని 5 ఏళ్ళ ఆరది పట్టుకొని 10 ఏళ్ళ పబ్బది కట్టుకునే వరకల్లా మల్లయ్య శోక
లోకం ఎండికొండ ఏలేడు లోకాల శంకరుడు సుతి పుట్టింది కొడక మల్లయ్య ఎందుకొరకు బాధపడుతున్నవరా కొడక ఎందుకొరకు బుగులు పడుతున్నవరా కొడక మల్లయ్య రారా భయపడకు నా కొడక నీ బాధలు నేను ఉన్న బుగులు పడకురా నా కొడక నీ భుజమందు నేను ఉన్నాను నా కొడక చెడుకరా నా కొడక చేపడ నేను కలిగి ఉన్నాను మల్లయ్య అని పిడికడ బండారు పట్టిండు పిడికడ యాపాకు పట్టి ఆవుల తొట్ల మీద గొప్పల తొట్ల మీద కొట్టిండు శంకరుడు ఆవుల తొట్ల మీద గోవుల తొట్ల మీద కొట్టే వరకు అలా చెప్పటోలే ఆవులు మేయకుంటున్నాయి గోవులు మేయకుంటున్నాయి ఆట నాలుగు కాళ్ళు పాకాడిచ్చి పొదుగు సిమ్మటిచ్చే వరకల్లా జల 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 పాలదారలు వస్తున్నాయి అమ్మా జల 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 పాలదారలు వచ్చే వరకల్లా గిరి తగిన్నడు పాలు రా వస్తుదే వస్తాడు పాలు రా వెండుకున్న శాంతి లాగాలని తీసి ఆవులకు కూడిపిన గోవులకు కూడిపినమ్మా పాల సరమ తీసిండు తల్లి నీలమ్మ చేతుల్లో పెట్టిండు వల్లయ్యడు పాలు విండు గోవుల పాలు విండి ఏనాడు తల్లి నీలమ్మ నాడు నీలమ్మ ఏమనుకున్నది ఇంటి రోజులు బట్టి నా ఆరు కొడుకులు ఆవుల పాలు విండి గోవుల పాలు విండి నా ఆరు కొడుకులైనా మరి వారి మనసులో ఏం ఆలస్యం ఉన్నదో ఏమేమి దుర్బుద్ధి పెట్టిందో మరి ఇప్పుడు ఏ గడి లోపల నా అరుగు కొడుకుల బయటికి పోతా నా మనసున్న మాట రాదు చెప్పమని వస్తారా అని కొడుకులున్న బయటికి బయలుపోతున్నది ఇక తల్లి నీలమ్మ అమ్మా నీలమ్మ ఓ తల్లి నీలమ్మ దేవి ఆవుల పాలు విండలేర్ర కొడుక మీరు గోవుల పాలు విండలేరు ఎందుకు లేవలేర్ర కొడుక కొడుక కొడుకులు అలాంటల్లవా అమ్మ మేము ఒక మాట చెప్తున్నామమ్మా నీ తోడ నీ కడుపు లోపల మా తోడ ఎంతమంది పుట్టిర్రు నీ కడుపు లోపల ఎంతమంది పుట్టినవే నీతో మీరు ఆరుగురు ఇంకో తమ్ముడు మళ్ళీ ఏడుగురు 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 నువ్వు ఒక్క ఎత్తు చూస్తున్నావా మా ఆరుగురు ఒక్క ఎత్తు చూస్తున్నావా లేదు కొడుక ఏడుగురు నాకు సమానమేరా ఏడుగురు ఏడుగురు సమానమే 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 ముచ్చట మంచిగా సమానమేనా సమానమే ఆరుగురం ఏం చేస్తున్నాము మీరు వ్యవసాయం చేస్తున్నాం మళ్ళీ ఏం చేస్తుండు ఆడు రాజ్యం ఏలుతుండు దేశం ఏలుతుండు రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు